ఇలాంటివి కొన్ని రోజులే జరుగుతాయి. తర్వాత పెద్దగా పట్టించుకోరు. ఏదో డబ్బుల కోసమే ఇలాంటివి కంప్లెయింట్స్ ఇస్తారు. తర్వాత వాళ్ళే కామ్ అయిపోతారు అని అంటున్నారు. ఏం చెప్తారు? ఒకటండి, రాష్ట్రీయ వానర సేన అనేది స్వచ్ఛంద సంస్థ. ఇందులో పనిచేసే వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగానే చేస్తారు. ఇది రిజిస్టర్డ్ ఆర్గనైజేషన్, అంతేగాని రిజిస్ట్రేషన్ లేకుండా నడిచే సంస్థ కాదు. మేము ఏది చేసినా లీగల్ ప్రాసెస్లో చేస్తాం. ఇంకొకటి, ఎవడైతే కారు కూతలు కూస్తున్నారో వచ్చి నిరూపించకపోతే చెప్పు తీసుకొని కొడతాం నిరూపించుకోకపోతే. ఎవడైతే రాష్ట్రీయ వానర సేన గురించి కారు కూతలు కూస్తున్నాడో వాడు నిరూపించకపోతే వాడి బతుకు తేడా అన్నట్టే, వాడి పుట్టుక తేడా అన్నట్టే. ఇది రాజమౌళి దగ్గర నుంచి వివరణ రాకపోతే మరి ఏం చేస్తారు? రానున్న రోజుల్లో మీ కార్యాచరణ ఏంటి? ఒకటండి, హిందూ సమాజాన్ని నిరంతరం హిందూ సమాజానికి ప్రేరణ ఇవ్వడం. హిందువులు తమ మీద ఏం దాడులు జరుగుతున్నాయో తమకు అర్థం కానటువంటి పరిస్థితి ఇప్పుడు. దైవం అనేది హిందుత్వంలో క్రూషియల్ ఎలిమెంట్. దైవానికి శక్తి లేదు అనే నాస్తికత్వాన్ని రాజమౌళి ప్రబోధిస్తున్నాడు. అలాంటి వ్యాఖ్యల ద్వారా రాజమౌళి ఖచ్చితంగా వచ్చి బహిరంగంగా క్షమాపణ చెప్పాలంటే చెప్పాలంతే. లేకపోతే ఏంటి అని అంటున్నా. చెప్పాలి. లేకపోతే అనే క్వశ్చన్ లేదు. లేకపోతే అనేది క్వశ్చన్ లేదు. మేము ఏదైనా స్ట్రైట్ అవే మాది ఉంటది. చెప్పాలి అంతే. చెప్పాలి, ఇందులో నో డౌట్.